13వ బుద్ధవచనం తరగతికి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోవటానికి ఎంచుకున్న అంశం సంఖతం అసంఖతం. అయితే బౌద్ధ సాహిత్యంతో పెద్దగా పరిచయం లేనటువంటి వారికి ఇవి చాలా కొత్తగా అనిపిస్తాయండి, ఎప్పుడు వినని పదాల్లాగా అనిపిస్తాయి. అందువల్ల ముందుగా ఏం చేద్దామంటే ఈ పదాల యొక్క అర్థం చెప్పుకొని వాటి విషయం ఏంటో లోతుగా తెలుసుకోవటానికి తర్వాత ప్రయత్నిద్దాం. మనం మూల శబ్దాన్ని కానీ చూసేటట్లయితే సంఖత అనేటటువంటి పదం ఏం తెలియజేస్తుందంటే, సం అంటే ఒక చోటకు తీసుకురాబడిన అని అండి. అంటే రకరకాల వస్తువుల్ని ఒక చోటకి కూడదీసినట్లుగా చెయ్యటాన్ని సంఖతం చెయ్యటం అని చెప్పి అంటాము. అంటే విడివిడిగా విసిరివేసబడి ఉన్నటువంటి వస్తువుల్ని ఒక చోటకు తీసుకొచ్చి కూర్చటం అనేటటువంటిది సంఖత అనే దానికి మూలంలో ఉన్నటువంటి అర్థం. అయితే దీన్ని సాధారణ జీవితంలో, అంటే ధార్మిక భాషలో కాకుండా సాధారణ జీవితంలో ఉపయోగించేటప్పుడు కొంచెం ఆ ముందు చెప్పుకున్న దానికంటే కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళినటువంటి అర్థంలో చెప్పుకోవటం జరిగిందండి. అంటే సాధారణ జీవితంలో సంఖత అనేది ఎలా వాడబడింది అనే దానికి నాకైతే ఒక చక్కటి ఉదాహరణ కనిపించిందండి. సుసంఖత భోజనం అనే మాట ఒకటి ఉందండి పాలీలో. అంటే సుసంఖత అంటే ఒట్టి సంఖత భోజనము అని అంటే వస్తువులన్నిటినీ లేదా పదార్థాలన్నిటినీ కూడా ఒక చోట చేర్చి వండినటువంటి ఆహార పదార్థం అనే అర్థంలో అట్లా వాడుతున్నారండి. మామూలు సులభంగా చెప్పుకోవాలంటే వంట వండబడినటువంటి పదార్థము అని చెప్పి, నేరుగా ప్రకృతి నుంచి లభించేది కాకుండా రకరకాల వస్తువుల్ని, కొన్ని కూరగాయల్ని, వాటికి కావాల్సినటువంటి ఇతర ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారము, పసుపు, తాలింపు గింజలు, ఇంకేమేమి అవసరమైతే వాటినన్నిటినీ కూడా వేసి తయారు చెయ్యటము, అంటే కూర తయారు చెయ్యటము అనే అర్థంలో సంఖత అనేటటువంటి పదం సాధారణ జీవితంలో కూడా వాడుకలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుందండి కొన్ని ఉదాహరణల ద్వారా. అయితే నేను అనుకోవటం, ప్రస్తుతం ఉన్నటువంటి భాషల్లో ఏ భాషలో కూడా ఆ పదం అలాంటి అర్థంలో వాడబడుతున్నట్లుగా మనకు తెలియదు. కానీ పాలీలో మాత్రం సుసంఖత భోజనం అనే అర్థం ఉందండి. అంటే చక్కగా వండబడినటువంటి ఆహారము అనేటటువంటిది. అంటే చక్కగా వండబడటం అని అంటే ఇక్కడ ఏం అర్థం వస్తుందంటే చాలా సానుకూలమైనటువంటి అర్థం అండి సుసంఖతము అని అంటే. అక్కడ అంటే పరిశుభ్రంగా, చక్కగా, అన్నీ సమకూరినట్లుగా, సమపాళ్లలో రుచికరంగా వండబడినటువంటి భోజనము అని అర్థం సుసంఖతము అని అంటే. అట్లా ఒక చోట కొన్ని వస్తువుల్ని, పదార్థాలని, ధాతువుల్ని కలిపి మరొక కొత్త దాన్ని తయారు చెయ్యటమే సంఖతం చెయ్యటం క్రియగా మనం చూసినప్పుడు. అంటే మొత్తం మీద రకరకాల వస్తువుల్ని కలిపి మరొక కొత్త దాన్ని తయారు చేయటాన్ని మనం సంఖతం అని చెప్పి అనుకోవచ్చు. దానికి వ్యతిరేకమైనటువంటిదే, అలా చెయ్యనటువంటి దానినే మనం అసంఖతం అంటారనేది మనం పెద్ద కష్టపడవసరం లేదు తెలుసుకోవటానికి. ఇప్పుడు ధార్మికంగా ఈ పదాన్ని ఎలా ఉపయోగించారు
అనేది కానీ మనం కొంచెం పాలీ గ్రంథాల్లో నుంచి కానీ చూసేటట్లయితే ఇది విడిగా ఒక అధ్యాయంలాగా ఎక్కడా కూడా చర్చించబడలేదండి ఈ భావన అనేటటువంటిది. అంత మాత్రాన ఇది చాలా అల్పమైన విలువ కలిగినది పాలీ గ్రంథాల్లో అనుకోవటానికి వీల్లేదండి. ఎందుకంటే అది వాడినటువంటి చాలా సందర్భాలలో ఇతర చాలా కీలకమైనటువంటి పదాలతో కలిపి వాడటం జరిగిందండి. చాలా కీలకమైనటువంటి పదాలతోటి. అది ఎట్లాగో ఒక ఉదాహరణ చూపిస్తాను మీకు. పంచస్కంధాల గురించి మాట్లాడేటప్పుడు చెప్పినటువంటి ఒక వాక్యం అండి. రూపం అనిత్యం, సంఖతం, పటిచ్య సముత్పన్నం, క్షయధమ్మం, వయధమ్మం, విరాగధమ్మం, నిరోధధమ్మం అని చెప్పటం జరిగింది. అంటే రూపము అనేటటువంటిది అంటే ఒక వస్తువుకు కానీ లేకపోతే మనిషికి కానీ ఉన్నటువంటి భౌతిక రూపం అనేటటువంటిది అనిత్యము. సంఖతము అంటే అది వివిధ ధాతువుల ద్వారా వివిధ ధాతువులు సంయోగం చెందటం ద్వారా ఏర్పడినటువంటిది అని చెప్తున్నారండి. సంఖతం అంటే అనిత్యం, సంఖతం, పటిచ్య సముత్పన్నం అంటే ఇతర వాటి ఆధారంగా ఉత్పన్నమైనటువంటిది ఇది. కనుక దానికి క్షీణించేటటువంటి ధర్మం ఉంటుంది అంటే క్షయధమ్మం. వయధమ్మం ఉంటుంది, అంతరించిపోయేటటువంటి గుణం ఉంటుంది. విరాగధమ్మం, నిరోధధమ్మం అని కూడా అన్నారండి. అయితే కొంచెం సందర్భాన్ని బట్టి విరాగ అనే దానికి కూడా కొంచెం మనం అర్థం వివరించి చెప్పుకోవటం మంచిదండి. వాస్తవానికి ఈ విరాగ అనేటటువంటి పదం దేన్ని సూచిస్తుందంటే బట్టలకు ఉండేటటువంటి రంగు వెలిసిపోవటాన్ని విరాగం చెందటం అన్నారండి అసలు మొదట్లో. అక్కడ నుంచి దాన్ని కోరికలకి సంబంధించినటువంటి భావనగా బుద్ధుడు ఉపయోగించి చెప్పాడండి. విరాగధమ్మం అంటే క్రమంగా అది వెలిసిపోయేటటువంటి లక్షణం కలిగి ఉంది. అంటే క్రమక్రమంగా అది నశించిపోయేటటువంటి బలహీనపడిపోయేటటువంటి లక్షణం కలిగి ఉన్నది అని చెప్పటానికి విరాగ అనేటటువంటి పదాన్ని వాడతారు. దాన్ని నేరుగా వెళ్ళి మనకు అలవాటు పడినటువంటి వైరాగ్యము అని అంటే ఏదో ఇతర విషయాల పట్ల విముఖత అనేటటువంటి అర్థంలో పాళీలో ఆ పదాన్ని వాడలేదండి. అంటే ఒక దాని పట్ల వ్యతిరేకత, విముఖత అనే కంటే కూడా దాని పట్ల ఉన్నటువంటి రాగము లేదా తృష్ణ అనేటటువంటిది మెల్లమెల్లగా కరిగిపోవటం అనేటటువంటి భావనని విరాగ అనేటటువంటి పదంలో వ్యక్తం చేయటం జరిగింది. అంటే రూపానికి కూడా ఇటువంటి విరాగ ధర్మం ఉంది అని చెప్పారు. అలాగే నిరోధ ధర్మం అంటే అది పూర్తిగా సమసిపోవటం, అంటే అదిగా ఉండనటువంటి స్థితికి లోను కావటం అనే దాన్ని కూడా మనకు చెప్పటం జరిగింది. ఆ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదువుతున్నానండి, దాన్ని కొంచెం జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రయత్నించండి. రూపం అనిత్యం, సంఖతం, పటిచ్య సముత్పన్నం, ఖయధమ్మం, వయధమ్మం, విరాగధమ్మం, నిరోధధమ్మం. అదే రీతిలో మిగిలినటువంటి స్కంధాలైనటువంటి వేదనలు, సంజ్ఞలు, సంఖారాలు, విజ్ఞాన ఇవన్నీ కూడా అనిత్యము, సంఖతము, పటిచ్య సముత్పన్నము, క్షయధర్మం కలిగినవి, వయధర్మం కలిగినవి, విరాగ ధర్మం, నిరోధ ధర్మం కలిగినవి అని చెప్పబడింది. అక్కడ మనకి ఈ సంఖత అనేటటువంటి పదాన్ని వస్తువుల యొక్క లేదా మనుషుల యొక్క లేదా భావాల యొక్క అనిశ్చితా స్థితిని
మనకి తెలియజేస్తూ ఉన్నవి. దాని యొక్క కొనసాగింపుగానే అవి సంఖతమైనవి, అంటే ఒక చోట కూర్చబడినవి, అంటే వాటంతట అవిగా అస్తిత్వంలో స్థిరంగా ఎల్లకాలం ఉండేవి కాదు అని తెలియజేస్తుందనమాట ఆ పదం కూడా. అలాగే అది కారణజనితము, వేరే వాటిని మీద ఆధారపడి ఉత్పన్నమైందని చెప్పటానికి ఈ పదం ఎంత కీలకమైనది అనే విషయం మనకు తెలుస్తుందండి. అంటే విడిగా ఒక అధ్యాయం దీని మీద లేకపోయినప్పటికీ కూడా చాలా విస్తృతంగా వందల సార్లు పాళీ సుత్తాలలో ఉపయోగించబడినటువంటి పదం ఇది. దాని అర్థం మనం ముందే చెప్పుకున్నామండి. అన్నప్పుడు మనం ఈ ఈ భావనను తెలుసుకున్న తరువాత మనకి బుద్ధుని ధర్మంలో ఏం చెబుతున్నారా అంటే, ఈ సంఖతం అనేటటువంటి భావనని మనం ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న వేసుకొని ఏం చెబుతున్నారంటే, సంఖత రూపాన్ని సంఖత రూపమని యథాభూతంగా తెలుసుకోవాలి. సంఖత వేదనల్ని సంఖత వేదనలని యథాభూతంగా తెలుసుకోవాలి. అదే రీతిలో సంజ్ఞలు గాని, సంఖారాలు గాని, విజ్ఞాన గాని వీటిని కూడా యథాభూతంగా తెలుసుకోవాలని చెప్పటం జరిగింది. అంటే ఈ రూపాలు కానీ, వేదనలు కానీ, సంజ్ఞలు గాని, సంఖారాలు గాని, విజ్ఞాన గాని, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి పొందుతున్నటువంటి అనుభవాలు అన్నీ కూడా సంఖతాలే. అవి అదే విధంగా ఇంత క్రితము లేవు. ఇప్పుడు కొత్తగా రకరకాల విషయాలని కలిపి తయారు చేసినందువల్ల అవి అస్తిత్వంలోకి వచ్చినవి. అవి కొంతకాలం అస్తిత్వంలో ఉండి వాటికి మూలమైనటువంటి ధాతువులు అంతరించిపోగానే అది దాని స్వభావాన్ని కోల్పోయి పూర్తిగా నాశనమైపోతుంది అని చెప్పటం జరిగింది. అంటే మనం మొదట చెప్పుకున్నటువంటి మూల ఉదాహరణలోనే మనం ఏదైనా కూరగాయలు కానీ, లేదా మాంసాలు కానీ, చేపలు కానీ ఇటువంటి వాటిని తీసుకొచ్చి వాటికి రకరకాల పదార్థాలని కలిపి ఒక నియమితమైనటువంటి ప్రక్రియలో ఒక కూరని తయారు చేశాము అనుకుందామండి. అంటే అది రకరకాల పదార్థాల కలయిక వల్ల అస్తిత్వంలోకి వచ్చింది. అలా వచ్చినది ఏదైనా కూడా కొంత కాలం తరువాత, కొంత సమయం తరువాత వాటిలో ఉన్నటువంటి పదార్థాలు శాశ్వతంగా మనగలిగేవి కాదు కాబట్టి అవి వాటిలో మార్పు రావటంతో మనం తయారు చేసినటువంటి ఈ కూరలో కూడా మార్పులు వస్తాయి. అంటే ఆ మార్పుని మనం ఎలా చూస్తాము అనంటే సాధారణంగా అంటే మనం వాటిలో ఉండే రసాయనిక చర్యలన్నిటినీ కూడా పరిశోధనాశాలలో పరిశోధించి ఇది కూర కాకుండా పోయిందని అంచనాకి రావండి. కానీ అది సాయంత్రానికో లేదా రేపటికో ఇంకా ఏదైనా మనం ఫ్రిడ్జ్ లాంటి దాంట్లో పెట్టి భద్రపరిస్తే మరొక 1-2 రోజుల తర్వాత మెల్లగా వాసన రావటం మొదలు పెడుతుందండి. అది కుళ్ళిపోతున్నట్లుగా మనం గ్రహిస్తామండి. అది దానికి భౌతిక లక్షణం ఇంకా కొంత మిగిలి ఉన్నప్పటికీ కూడా దాని మానవుని యొక్క రూపం కానీ, వేదనలు కానీ, సంజ్ఞలు కానీ, సంఖారాలు, విజ్ఞాన ఇవన్నీ కూడా అనేక ధాతువుల కలయిక ద్వారా ఏర్పడి కొంతకాలం వాటి లక్షణాలతో కొనసాగి అవి మెల్లమెల్లగా క్షీణించి పూర్తిగా నిరోధమైపోవటం అనేది జరుగుతుందనేటటువంటి భావాన్ని మనకి చెప్పటం జరిగింది. కాబట్టి వాటన్నిటి యొక్క నిజ స్వభావాన్ని తెలుసుకోండి, అంటే యథాభూతంగా తెలుసుకోండి
అని చెప్పి మనకి చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ రావలసినటువంటి ఒక నిజమైన ప్రశ్న ఏంటంటే, ఇది శాస్త్రీయంగా బాగానే ఉంది. కొన్ని ధాతువుల కలయిక వల్ల కొన్ని కొత్త సంయోగాలు ఏర్పడి అవి కొంతకాలం వాటి లక్షణాలతో కొనసాగి ఆ తర్వాత మెల్లమెల్లగా క్షీణించి పూర్తిగా అంతరించిపోతున్నాయి అనేదాన్ని శాస్త్రీయంగా చెప్పుకోవటం బాగానే ఉంది. అయితే ఈ క్రమాన్ని మనం యథాభూతంగా ఎందుకు తెలుసుకోవాలి అనేటటువంటి ప్రశ్న మూలంలో ఉంటుందండి. నిజానికి బుద్ధుడు ఆ ప్రశ్న వేసుకొనే అన్వేషణలోకి వస్తాడండి ఎప్పుడు కూడా. ఎందుకు తెలుసుకోవాలి అనేటటువంటి ప్రశ్న వేసుకొని. అందుకు బుద్ధుడు చెప్పినటువంటి సమాధానం ఏంటయ్యా అనంటే చాలా సూటిగా, సంఖతాల మూలంగానే పాపిష్టి అకుశల ఆలోచనలు జనిస్తాయి. అవి లేనప్పుడు పాపిష్టి అకుశల ఆలోచనలు జనించవు అన్నాడు. అలాగే సంఖతాల మూలాన్ని వదిలేస్తే పాపిష్టి అకుశల ఆలోచనలు అసలు జనించవు అని మళ్ళీ మనకి నొక్కి చెప్పటం జరిగింది. ఇది ధార్మికతలో ఈ విషయాన్ని అన్వేషించటానికి దారి తీసినటువంటి అసలు కారణం. అంటే మనం అనేక రకాలైనటువంటి ఆలోచనలు, మాటలు, చర్యల యొక్క కలయిక ద్వారా, అంటే ఇవన్నమాట సంకతం చేసేటటువంటి మూల ధాతువులు. అవి మళ్ళీ కూడా ఏర్పడటానికి వేరే మూలధాతువులు ఉండటం అనేది వేరే చర్చ అండి. ఇవన్నీ కూడా కార్యకారణ పరంపరలోనే కానీ ఏది కూడా అంతిమంగా పరిశుద్ధమైనటువంటి తనంతట తానుగా అస్తిత్వంలో ఉండేటటువంటి ధాతువు కాదండి. అలా వచ్చినటువంటి కొన్ని ఆలోచనలు, చర్యలు, మాటల కారణంగా మనలో ఏమి జరుగుతుంది? పాపిష్టి అకుశల ఆలోచనలు జనిస్తాయి. అయితే ఇక్కడ అకుశల ధర్మాలు అని పాలీలో వాడినటువంటి మాటకి కేవలం ఆలోచనలే కాకుండా 3 రకాల చర్యలు, అంటే మానసికమైన, వాచికమైన, శారీరకమైనటువంటి చర్యలు జనిస్తాయి అని చెబుతున్నాడండి బుద్ధుడు. అంటే మనిషి చేసేటటువంటి అకుశలమైనటువంటి ఆలోచనల, చర్యల, మాటల వెనుక వేరే కారణాలు ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం గుర్తించాలండి. ఆ కారణాలు మనలో జనించకుండా, పెరిగి పెద్దవవ్వకుండా మనం ఎప్పటికప్పుడు వాటి పట్ల ఎరుకతో జాగ్రత్తగా ఉండి వాటి ప్రభావానికి లోను కాకుండా ఉండగలిగితే మనలో అకుశలమైనటువంటి పాపిష్టి ఆలోచనలు, మాటలు, చర్యలు జనించవు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే ఇంతకంటే కూడా విలువైనటువంటి వాక్యం, ఈ సంఖతమై జనించినటువంటి విషయాల యొక్క మూలాన్ని దర్శించిన వెంటనే ఆ సవాలు అంతమవుతాయి అని అన్నాడు. అంటే ఉదాహరణకి మనం ఒక చోట ఒక వస్తువుని చూసాం అని అనుకుందామండి. అది మనకి బాగా నచ్చింది, కానీ అది మనది కాదు, వేరే వాళ్ళది. దాన్ని దొంగతనం చెయ్యాలనేటటువంటి తలపు మనలో ఉదయించింది అనుకుందామండి. అప్పటికప్పుడే ఈ చెడు తలపు మనలో కలగటానికి కారణమేమిటి అని, అంటే ఇది ఈ తలపు దేని ద్వారా సంఖతమైంది అని గాని మనం చూడగలిగితే, అంటే ఆ వస్తువు అనేటటువంటిది చాలా ఆకర్షణీయంగా ఉన్నది,
అయితే అది కార్యకారణ జనితమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు. దానికి క్షీణధర్మము, వయధర్మము, విరాగ ధర్మము ఉంటుంది అనే విషయాన్ని మనం చూడగలిగి దాన్ని యథాభూతంగా అర్థం చేసుకున్నప్పుడు, దర్శించినప్పుడు వెంటనే మనలో వచ్చేటటువంటి చెడు తలపులు, ఆ తలపుల వన్నంటి మనం చెయ్యబోయేటటువంటి చర్యలు అంతమైపోతాయని చెప్పి చెప్తున్నాడు. ఇది మనిషిలో ప్రాథమికంగా జ్ఞానము, దర్శన అనేటటువంటిది చేసేటటువంటి ఒక గొప్ప మేలండి మనిషికి. అంటే యథాభూతంగా వస్తు పరిణామాలని మనం చూడగలిగినప్పుడు తద్వారా మనలో జనించేటటువంటి అకుశలమైనటువంటి తలపులు కానీ, మాటలు కానీ, చర్యలు కానీ ఆగిపోతాయి అని చెప్పి బుద్ధుడు మనకి చెప్పటం జరిగింది. ఇది సాధారణంగా బౌద్ధ గ్రంథాలలో ఆసవ సంఖత అనేటటువంటి భావాన్ని మనకి తెలియచేసేటటువంటి కొన్ని సూచనాత్మకమైనటువంటి వివరణలండి మనం దీనికి. అయితే ఈ భావాన్ని మనం చెప్పుకున్న తరువాత మనకున్నటువంటి అసలైనటువంటి కార్యక్రమం ఏమిటి ఈ విషయాన్ని తెలుసుకున్నందువల్ల అంటే, మనం ఈ విషయాన్ని మన జీవిత అనుభవంలో ఉండేటటువంటి సంఘటనల్లో చూడగలగాలి ఈ భావనని. అంటే మనం ఏమనుకుంటున్నాం, సంఖతము అనంటే కలిపి తయారు చెయ్యటము లేదా కొన్ని ధాతువులు విషయాల కారణంగా ప్రభావితం అవ్వటము అనేటటువంటి కోణంలో మనం దీన్ని చూసేటట్లయితే, అంటే ఇంగ్లీష్లో కండిషన్డ్ అనే పదం వాడుతున్నారండి. అంటే సంఖత అనే పదానికి ఉన్నటువంటి ఆ సున్నితమైనటువంటి అర్థాల్లో ఇది ఒకటండి. అంటే సంఖతమైనటువంటి వస్తువు అంటే అర్థం ఏంటంటే అది ఇతర అంశాల యొక్క ప్రభావానికి లోనై ఉన్నది లేదా ఇతర అంశాల నియంత్రణలో అది అలా ఉన్నది అని చెప్పటం అండి సంఖతమైందండి. ఈ నియంత్రణలో ఉండటం, కండిషనింగ్లో ఉండటం అనేటటువంటి అర్థంలో ఇప్పుడు మనం మన నిత్య జీవితానికి సంబంధించి కొన్ని విషయాలని ఉదాహరణగా మనం చెప్పుకోవటానికి ప్రయత్నిద్దామండి. మనకి బుద్ధ ధర్మంలో కూడా మనిషి యొక్క చర్యలు, మనిషి చేసేటటువంటి కార్యక్రమాలు కానీ, మాటలు కానీ, అతని ఆలోచనలు కానీ అనేక ఇతర ధాతువులతోటి, అంశాలతోటి సంఖతమవుతుంది అని చెప్పి చెప్పటం జరుగుతుందండి మనకి. ఏ అంశాలతోటి సంఖతమవుతాయి అని అంటే ఆ విషయాల మొత్తాన్ని పోగేస్తే అనేక రకాలైనటువంటి వందల కొలది ధాతువులు మనకు కనిపిస్తాయి. అయితే అన్నింటిని వివరంగా చెప్పుకోవటానికి మనకి సమయం కానీ ఆ అవసరం కానీ ఉండనందున మనం క్లుప్తంగా కొన్ని ఉదాహరణలతో మాత్రమే చెప్పుకోవటానికి ప్రయత్నిద్దామండి. సాధారణంగా చూడండి, మనుషులు చేసేటటువంటి చర్యలు కానీ, మాటలు కానీ, ఆలోచనలు కానీ కొన్ని మౌలికమైనటువంటి ధాతువులతోటి లేదా విషయాలతోటి ప్రభావితం అవుతాయండి. అదేంటంటే ఒకటి భయం అండి. మన చర్యలు, ఆలోచనలు భయం ద్వారా నియంత్రితమవుతా ఉంటాయి. అంటే మనం చెయ్యాలనుకుంటున్నటువంటి పనిని స్వేచ్ఛగా చెయ్యకుండా కొంచెం అదుపులో ఉంచుకొని, ఇక్కడ ఇది చేస్తే నాకేదన్నా నష్టం జరుగుద్దేమో అనేటటువంటి భావనతోటి మనం కొంచెం భయపడతామండి. ఆ సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి మనకి. చాలా చోట్ల
మనుషులు చేసేటటువంటి దొంగతనం నుంచి విరమించటానికి కూడా అటువంటి భయమే కారణం అండి. అంటే ఒక రకమైనటువంటి నైతిక భయం అవసరమని బుద్ధుడు చెప్పాడండి. కానీ అనవసరమైనటువంటి భయానికి కూడా అనేక సందర్భాల్లో మనం లోనవుతూ ఉంటాము. అంటే చెయ్యవలసిన పనిని నిర్భయంగా చెయ్యకుండా సంకోచంతో వెనక్కి వెళ్ళిపోతామండి. అంటే మన కళ్ళ ముందే ఒక మనిషికి హాని జరుగుతున్నా, లేదా ఎవరైనా అతని మీద దౌర్జన్యం చేస్తున్నా, దాని పట్ల నిస్సంశయంగా స్పందించటానికి మనం వెనక తట్టుపడతామండి. అటువంటి అనేక రకాలండి. అంటే కొన్నిసార్లు మనకి ఇందులో ప్రమాదం ఉన్నది అని అనుకోవటం వల్ల వెనక్కి తగ్గొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నిర్లక్ష్యం వల్ల కూడా ఆ పని చేస్తామండి. అంటే ఉదాహరణకి ఎవరి జేబులో నుంచైనా ఒక పర్సు కింద పడిపోయింది అనుకోండి, మనం వెళుతూ ఉంటే, అది మనది కాదుగా, తీసుకుంటే తీసుకుంటాడు, లేకపోతే లేదని వెళ్ళిపోతామండి. అది నిర్లక్ష్యం ఫలితంగా కూడా అలా జరుగుతుందండి. కానీ చాలా సందర్భాల్లో భయపడి మనం వెనక్కి తగ్గటం జరుగుతూ ఉంటుందండి మంచి పనులు చేయటానికి కూడా. అలాగే ఆశ లేదా దురాశ అనేటటువంటిది మన చర్యల్ని, ఆలోచనల్ని, మాటల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అట్లాగే అసూయ కానీ, ద్వేషం కానీ, ఇంకా చెప్పాలంటే భక్తిభావం కూడా మనల్ని నియంత్రిస్తూ ఉంటుందండి. అలాగే సరైనటువంటి హేతుబద్ధ పునాది లేనటువంటి నమ్మకాలు కూడా మన ఆలోచనల్ని, మన చర్యల్ని నియంత్రిస్తూ ఉంటాయి అనే దాన్ని మనం నిత్య జీవితంలో సర్వసాధారణంగా మనం చూడొచ్చు. తర్వాత మనకి మనిషి ఇటువంటి నియంత్రణకి లోనయ్యేటటువంటి కొన్ని నగ్నంగా కనిపించేటటువంటి అనుభవాలు ఎలా ఉన్నాయి అంటే, మనిషి మందుతోటి సంకతం అవుతాడండి. అంటే మందు అంటే నేను చెప్పేది మెడిసిన్స్ కాదండి, మత్తు ఇచ్చేటటువంటి మందులు, బ్రాందీ, విస్కీలు, సారాయి, కళ్ళు, వీటితోటి సంకతం అవుతాయండి మనిషి ఆలోచనలు, చర్యలు. అది నేను అనుకోవటం మీకు నేను వివరించి చెప్పవసరం లేదు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి అనేది. అలాగే పొగ తాగటంతో సంకతం అవుతారండి కొంతమంది, పాన్ పరాగులు, ఆఖరికి మనకి బయటికి దురలవాట్లుగా కనిపించనటువంటి టీలు, కాఫీలు తోటి కూడా మనం సంకతం అవుతూ ఉంటామండి. అంటే ఆ సంకతము అనేటటువంటిది ఎంత లోతుగా ఉంటుంది అనంటే, అంటే మన మనసు, శరీరము వాటి ద్వారా ఎంత నియంత్రించబడి ఉంటుందంటే, అది లేకుండా ఇక అసలు మనం బ్రతకలేమనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరాటం మనలో కనిపిస్తూ ఉంటుంది. సర్వసాధారణమైనటువంటి విషయాలు కూడా మనల్ని చాలా ప్రభావితం చేయటము, నియంత్రించటం జరుగుతూ ఉంటుందండి. ఉదాహరణకి ఇటీవల పెరుగుతున్నటువంటి ఆహారం పట్ల పెరుగుతున్నటువంటి మోజండి. అంటే ముఖ్యంగా గత 10 ఏళ్లలో ఆకలి కోసం ఆహారం తినటం అనేటటువంటి భావన చాలా మందిలో కనపట్టలేదండి. అసలు తినటం అంటేనే అదొక సంబరం లాంటిది. అంటే తింటే ఫలానా బిర్యానీ తినాలి, లేకపోతే అసలు అవసరం లేదు అనే కాడకు వచ్చేసామండి. అట్లాగే పానీయాలు కానీ వీటిల్లో కూడా. ఇంకా మన అలవాట్లు మనల్ని ఎట్లా నియంత్రిస్తాయి అంటే, కొంతమందికి ఊర్లెమ్మటబడి తిరగటం అలవాటు ఉంటుంది. ఎందుకు తిరుగుతున్నారు అంటే దాంట్లో ఏమి సరైనటువంటి లక్ష్య, దిశ కనిపించదండి. కానీ తిరుగుతానే ఉంటారు అనమాట వాళ్ళు. దానికి ఏదో సమర్థింపుగా ఏవో మాటలు చెప్పుకుంటా ఉంటారు. కొంతమందికి అయితే మాట్లాడటమే పెద్ద నియంత్రణ లాగా ఉంటుందండి. ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి మనం. మాట్లాడకుండా అసలు ఉండలేనటువంటి స్థితిలో కొంతమంది మనుషులు మనకు కనిపిస్తుంటారు. ఇక కొన్ని భావాలు
మనం ఏర్పరచుకున్నటువంటి దృష్టి కూడా మనల్ని సంకతం చేస్తూ ఉంటాయి, నియంత్రిస్తుంటాయి అనేటటువంటి విషయాన్ని చూడటం అనేటటువంటిది చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. అంటే మనం చేస్తున్నటువంటి చాలా పనులు ఇవి సబబేనని చెప్పి అనిపిస్తూ ఉంటాయండి మనకి. కానీ దాని వెనుక మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక భావజాలము, ఒక దృష్టి, ముఖ్యంగా చెప్పాలంటే తప్పుడు భావజాలము, తప్పుడు దృష్టి మనల్ని నడిపిస్తున్నాయి అనేటటువంటి స్పృహే లేకుండా చాలామంది జీవితం మొత్తం కూడా అలాగే గడిపేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆధునిక కాలంలో విచిత్రమైనటువంటి సంకతం అనేటటువంటిది జరుగుతుందండి, కండిషనింగ్ అనేటటువంటిది. మనం ఈ మధ్య ముఖ్యంగా సిటీస్లో అక్కడ చూస్తూ ఉన్నాం. షాపింగ్ చేయటం అనేటటువంటిది ఒక హాబీగా మారిందండి. అంటే పైకి హాబీ అని చెబుతారండి దాన్ని, కానీ అది నిజానికి హాబీ కాదు. హాబీ అంటే ఎప్పుడైనా మన ఇష్టపూర్వకంగా చేసేటటువంటి పని అండి, ఇది అటువంటిది కాదండి. షాపింగ్ చెయ్యకపోతే ఇక జీవితం ఏముంది అనుకునే కాడకి వస్తున్నారండి చాలా మంది కూడా. దానితో కూడా మనం నియంత్రించబడుతున్నాము ఇటువంటి భావజాలంతో అనేటటువంటి విషయాన్ని మనం లోతుగా ఎక్కువగా ఇక్కడే ఉంటారు. అక్కడికి వెళ్తే మనకి పని ఏముంటది? మ్యూట్ లో పెట్టుకోవాలండి, ఎక్కడో శబ్దాలు వస్తున్నాయి. ఏవో జాబ్స్ అంటే వస్తాయి ఇలా పోతాయి అట్లాగే ఉంటది కదా, టెంపరీగానే ఉంటది కానీ మనల్ని ఫుల్ టైంకి ఎవరు తీసుకోరు, అంత ఈజీ కాదు. అంటే ఓకేనండి. ఇట్లా మన జీవితంలో ఉన్నటువంటి అనేక అలవాట్లు, దృష్టులు, భావాలు ఇవన్నీ కూడా మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ప్రభావితం చేయటం మాత్రమే కాకుండా నియంత్రిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం చూడగలిగినప్పుడు మనం అకుశలమైనటువంటి చర్యల నుంచి, ఆలోచనల నుంచి దూరంగా జీవించటానికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇట్లా ఈ విషయాలని ధార్మిక పరంగా ఏ రకమైనటువంటి విషయాల్లో మనం చూడొచ్చు అనేటటువంటిది చెప్పినప్పుడు బౌద్ధ గ్రంథాల్లో మనకి కొన్ని మంచి మాటలను ఉపయోగిస్తూ చెప్పడం జరిగింది. అంటే ఇది ముఖ్యంగా పాళీ నికాయాల్లో కంటే కూడా అభిధమ్మ గ్రంథంలో ఒక జాబితా లాగా మనకి ఇచ్చింది. అకుశలమైనటువంటి స్థితులు ఏమిటి, మానసిక స్థితులు, అవి వేటి ద్వారా మనకి ప్రభావితమవుతున్నాయి అని చెప్పి చూసినప్పుడు మనిషిలో ఉండేటటువంటి అజ్ఞానము, తప్పు చేసేటప్పుడు కనీసం బిడియపడటం కానీ జంకటం కానీ లేనటువంటి స్థితులు. తర్వాత మనం టెన్షన్ అంటుంటామండి, అంటే ఉద్ధచ్చ అని చెప్పి అంటారు దాన్ని. అంటే ఒక రకమైనటువంటి ఉద్రేకం అనేటటువంటిది కూడా మన చర్యల్ని ప్రేరితం చేస్తుంది. లోభము, తప్పుడు దృష్టి, మాన అంటే గర్వాతిశయం అండి, ద్వేషము, ఈర్ష్య, మాత్సర్యము, విచారము అంటే బాగా బాధతో దిగులుతో ఉండటం అండి విచారం అంటే. అట్లాగే మనిషిలో ఉండేటటువంటి మానసికమైన నిస్సత్తువ, సోమరితనము, అట్లాగే ప్రతిదాన్ని కూడా అనుమానించేటటువంటి లక్షణము, ఇవన్నీ కూడా మనలో ప్రేరేపితమవుతూ ఉన్నవి అని చెప్పి మనకి చెప్పటం జరిగింది. ఇది మనకి ఎలా సంకతమవుతున్నవి అనేటటువంటి విషయాలని తెలియజేసేటటువంటి
కొన్ని మౌలిక భావనలండి. వీటిల్లో నుంచి కూడా మనం ఆ విషయాన్ని మన జీవితంలో ఎలా ఉన్నది అని పరిశీలించడానికి మనం పూనుకోవాలి. ఇక ఈ విషయాలని మనిషి జీవితంలో ఉన్నటువంటి వివిధ అంటే సామాన్యమైన ఘటనలకు కాకుండా చాలా తీవ్రమైనటువంటి ఘటనలకు వర్తింపచేస్తూ బుద్ధుడు ఈ పదాన్ని ఉపయోగించినటువంటి సందర్భం ఒకదాని గురించి మీ దృష్టికి తీసుకొస్తానండి. అదేంటంటే, ఇది బుద్ధుని జీవిత చివరి దశలో, అంటే కొంతకాలం ముందండి, అది 5 నెలల 6 నెలల 7 నెలల అట్లా నేను చెప్పలేను ప్రస్తుతం. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే, ఒక భిక్షువు ఆనందుని దగ్గరకు వచ్చి సారిపుత్రుడు మొగ్గలాన అనేటటువంటి భిక్షువులిద్దరూ కూడా చనిపోయారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారిద్దరి యొక్క భిక్ష పాత్రల్ని తీసుకొని ఆనందునికి ఇస్తాడు. అప్పుడు ఆనందుడు ఆ భిక్షువు సమేతంగా ఈ భిక్ష పాత్రలను తీసుకొని బుద్ధుని దగ్గరకు వెళ్ళి చాలా శోక పరితప్త హృదయంతో బాధపడుతూ కన్నీరు పెడుతూ, ఇదిగో భగవాన్, ఈ ఇద్దరు భిక్షువులు చనిపోయారు, నాకు మనసు పూర్తిగా వికలమైపోయింది, నాకు అసలు ఏమీ బుర్ర పని చేయటం లేదు అని చెప్పి బుద్ధుడికి తెలియజేస్తాడు. అప్పుడు దాన్ని ఏ రకమైనటువంటి దృష్టితో మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని వివరిస్తూ బుద్ధుడు ఏమి చెబుతాడయ్యా అంటే, ఆనంద, పుట్టినది, అస్తిత్వంలోకి వచ్చినది, సంఖతమైనది, క్షీణించే ధర్మం కలిగినది అనేటటువంటి ఈ విషయాన్ని గురించి చెబుతూ ఆయన ఏమంటాడంటే, నేరుగా ఆనందుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడండి. ఆనంద, పుట్టినది, అస్తిత్వంలోకి వచ్చినది, సంఖతమైనది, క్షీణించే ధర్మం కలిగినది క్షీణించకుండా ఎలా ఉండగలదు అని చెప్పి అడుగుతాడు. అలాగే మరణం ధర్మం కలిగినటువంటి దేహం మరణించకుండా ఎలా ఉండగలుగుతుంది అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తాడు. అలాంటిది అసాధ్యం అని చెబుతూ ఆనందునికి ఒక రకమైనటువంటి కనువిప్పు కలిగేటటువంటి రీతిలో ఆయన బోధించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇది ఈ సంఖత అనేటటువంటి పదం రకరకాల సందర్భాల్లో గంభీరమైనటువంటి అర్థంలో ఉపయోగించబడినట్లుగా కూడా మనకి దీని ప్రకారంగా తెలుస్తుంది. ఇక దీనిలో చివరిగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మన చుట్టూ ఉండేటటువంటి బౌద్ధుల్లో మాత్రమే కాకుండా నాకు తెలిసినటువంటి చాలా ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉండేటటువంటి బౌద్ధుల్లో కూడా ఒక అపోహ ప్రచారంలో ఉన్నది. అదేంటంటే, కొన్ని ఇటువంటి లోతైనటువంటి ఘటనల్ని, లోతైనటువంటి భావనల్ని బుద్ధుడు భిక్షువులతో మాత్రమే చర్చించాడు, గృహస్థులతోటి ఇటువంటి లోతైనటువంటి విషయాలు ఆయన చర్చించలేదు. గృహస్థులకి కేవలం ఇదిగో పంచశీలని పాటించండి, దాన ధర్మాలు చేయండి, మీకు పుణ్యం వస్తుందని మాత్రమే చెప్పాడు అనేటటువంటి వాదన ప్రాచుర్యంలో ఉందండి. అనేక ప్రాంతాల్లో ఉన్నట్లుగా కూడా మనకిది తెలుస్తూ ఉంది. ఒక ఖచ్చితమైన ఉదాహరణ ఏంటంటే, అజాన్ బుద్ధదాస థాయిలాండ్లో ఇటువంటి భావనల్ని గృహస్థులకు బోధిస్తూ ఉన్నప్పుడు భిక్షు సంఘంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప పండితులే
అటువంటి బోధనలు నువ్వు గృహస్థులకు బోధించొద్దు అని చెప్పి ఆయన్ని నివారించాలని ప్రయత్నం చేసినట్లుగా మనకి తెలుస్తా ఉందండి. నిజంగా అలా రాశారు కూడా చాలా మంది, ఇటువంటి సంఘటనలు జరిగినాయి అని చెప్పి. మనం కొంచెం జాగ్రత్తగా బౌద్ధ గ్రంథాలని తరచుగాని చూసేటట్లయితే ఇవి కేవలం భిక్షువులకే బుద్ధుడు బోధించాడు, గృహస్థులు ఈ విషయాల పట్ల ఆసక్తి కనబరచలేదు, లేదా ఇవి గృహస్థులకు అనవసరమని బుద్ధుడు భావించాడు అని అనుకోవటం తప్పు అని మనకు తెలుస్తుందండి. అది ఎట్లాగో తెలియజేసేటటువంటి ఒక సుత్తం అంగుత్తర నికాయంలో ఉన్నది. ఎవరైనా దాన్ని చదవదలుచుకుంటే దాని సంఖ్యని మనం గుర్తు చేసుకోవచ్చండి. అంగుత్తర నికాయంలో 10 అనేటటువంటి అధ్యాయంలో, అంటే 10 విషయాల గురించి చెప్పిన అధ్యాయంలో 93వ సుత్తము, దాని పేరు దృష్టి సుత్తము అండి. అయితే ఈ దృష్టి సుత్తంలో ఈ దృష్టి సుత్తం జరిగినటువంటి నేపథ్యం ఏంటంటే, ఒకానొక ప్రాంతంలో అనేక మంది బౌద్ధేతర శాఖలకు చెందినటువంటి పరివ్రాజకులు, అంటే సంచార భిక్షువులు ఒక చోట చేరి ఉంటారండి. అట్లా చేరి చర్చించుకోవటం అనేది ఆ రోజుల్లో విస్తృతంగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామం. అలాంటి ఒకానొక సందర్భంలో ఆ ప్రదేశానికి అనాథ పిండిక అనేటటువంటి గృహస్థుడు వెళతాడండి. అయితే బౌద్ధ గ్రంథాలను బట్టి మనకు తెలిసేది ఏంటంటే, భిక్షువులు కానీ, అంటే బౌద్ధ భిక్షువులు కానీ బౌద్ధ గృహస్థులు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి నడవడిక, ఆలోచనలు కలిగి ఉంటారనేటటువంటి విషయం పరివ్రాజకుల్లో చాలా మందికి తెలుసండి. అందుకే అనాథ పిండిక అనేటటువంటి గృహస్థుడు దూరం నుంచి వస్తున్నాడని తెలిసి అక్కడ ఉన్నటువంటి ఈ పరివ్రాజకులు తమలో తాము ఏం చెప్పుకుంటారంటే, అదుగో ఆ గృహస్థుడు బుద్ధుని శిష్యుడు, వారికి గందరగోళంగా మాట్లాడుకోవటం, అరుసుకోవటం, గోల చేయటం అనేటటువంటి విషయం ఆసక్తి ఉండదు. మనం అలా చేసేట్లయితే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, కాబట్టి మనం అందరం కూడా నిశ్శబ్దంగా ఉందాం అని అనుకుంటారనమాట. అది అందులో ఉంది ఆ సూత్రం. సరే, మన అనాథ పిండికడు అక్కడికి వచ్చిన తరువాత వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారండి అనాథ పిండికుడిని. అయా గృహస్థుడా, మీ గురువు గారైనటువంటి బుద్ధ భగవానుడు ఏ రకమైనటువంటి దృష్టిని ప్రతిపాదిస్తున్నాడు చెప్పు అని చెప్పి అంటారు. బుద్ధ భగవానుడి దృష్టి మొత్తాన్ని సమగ్రంగా చెప్పగలగటం అనేటువంటిది నాకు సాధ్యం కాదు అంటాడండి. సరే, బాగుంది. మరి భిక్షు సంఘంలో ఉన్నటువంటి భిక్షువుల యొక్క దృష్టి ఎలా ఉందో అయినా వివరించు మాకు అంటారు. అయ్యా, అది కూడా నాకు సాధ్యమయ్యే పని కాదు అని అంటాడు. అప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, పోనీ నీ దృష్టి ఏమిటో మాకు వివరించు అని అడుగుతారు. అదైతే నేను వివరించగలను. అయితే ముందుగా మీరు ఏ రకమైనటువంటి దృష్టి కలిగి ఉన్నారో కానీ చెప్పగలిగితే ఒక్కొక్కరు, అప్పుడు నా దృష్టిని నేను వెల్లడించటం అనేటటువంటిది నాకు సులభతరం అవుతుంది. దయచేసి ముందుగా మీరు దృష్టిని మీరు వెల్లడించండి అంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరివ్రాజకులు ఈ జగత్తు అంతమా అనంతమా, ఇది శాశ్వతమా అశాశ్వతమా అనేటటువంటి 10 రకాల ప్రశ్నల్ని విడివిడిగా ఒక్కొక్కరు ఇది నా దృష్టి, ఇది నా దృష్టి, ఇది మాత్రమే సత్యం, మిగిలినవన్నీ తప్పు అని చెప్పి వాళ్ళు వివరిస్తారండి. అదంతా విన్న తర్వాత అప్పుడు వాళ్ళు అనాథ పిండికుడిని నీ దృష్టి గురించి ఇప్పుడు చెప్పు అంటారు. అప్పుడు అనాథ పిండికుడు చెప్పినటువంటి మాటలు ఏంటయ్యా అంటే, అస్తిత్వంలోకి వచ్చినది ఏదైనప్పటికీ కూడా అది సంఖతమైనటువంటిది, సంకల్పం ద్వారా చెయ్యబడినటువంటిది.
ప్రతీత్య సముత్పన్నమది, అది అస్థిరమైనటువంటిది అని చెప్పి చెబుతాడు. వెంటనే తర్వాత కూడా ఆయన ఏమంటాడంటే, ఏదైతే అనిత్యమో అది దుఃఖము, ఏదైతే దుఃఖమో దానిని నాది, ఇది నేను అని చెప్పుకోదగింది కాదు. క్లుప్తంగా చెప్పాలంటే అయ్యా ఇది నా దృక్పథం అని చెప్పి వివరిస్తాడు. తర్వాత దీన్ని ఇంకొన్ని ప్రశ్నలు వేయటం ద్వారా మరింత లోతుగా వాళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారండి. అంటే దుఃఖ విముక్తి అనేటటువంటిది దీని ద్వారా ఎలా కలుగుతుందనేది కూడా అనాథ పిండికుడు చెబుతాడనమాట. ఆ దృష్టితోటి దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది అంతా చెప్పిన తరువాత చాలా ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, ఈ సంఘటన అంతా జరిగిన తరువాత అనాథ పిండికుడు బుద్ధుడు దగ్గరకు వెళ్ళి జరిగిన వృత్తాంతం మొత్తం వివరిస్తాడు పోసగుచ్చినట్లుగా. వాళ్ళు ఇలా అడిగారు, నేను ఇలా చెప్పాను, మళ్ళీ వాళ్ళు ఇలా అన్నారు, నేను ఇలా సమాధానం చెప్పాను. అదంతా విన్నటువంటి బుద్ధుడు తన చుట్టూ కూర్చున్నటువంటి భిక్షువులతోటి ఒక అరుదైనటువంటి విషయాన్ని చెబుతాడు. చూడండి భిక్షువులారా, ఒక భిక్షువు 100 సంవత్సరాలు ఈ భిక్షు సంఘంలో జీవించి ధర్మాన్ని బోధించితే ఆ భిక్షువు ధర్మాన్ని ఇదిగో ఈ అనాథ పిండికుడు చెప్పినటువంటి రీతిలోనే చెబుతాడు అని అనాథ పిండికుడు చెప్పినటువంటి విషయాన్ని అభినందిస్తూ అక్కడ మాట్లాడతాడండి. అంటే ఎంత పై స్థాయికి చెందినటువంటి అభినందన వాక్యాలతోటి బుద్ధుడు అనాథ పిండకుడు గురించి మాట్లాడాడో మీరు అర్థం చేసుకోండి. దానికి దారి తీసినటువంటి అనాథ పిండుకుని వాక్యాలు ఏమిటయ్యా అంటే, మనం మొట్టమొదట చెప్పుకున్నటువంటి వాక్యాలండి దీని గురించి. ఏంటి? ఏదైనా అస్తిత్వంలోకి వచ్చింది అనిశ్చితము, సంఖతము, పటిత్య సముత్పన్నము, క్షయధర్మము, వయధర్మము, విరాగ ధర్మము, నిరోధ ధర్మము. ఈ భావాన్ని చాలా చక్కటి మాటలతోటి అక్కడ ఉన్నటువంటి పరివ్రాజకులకి వివరించాడు. కాబట్టే అనాథ పిండికుడు ధర్మాన్ని అంత తేట తెల్లంగా స్పష్టంగా ఎటువంటి దోషం లేకుండా చక్కగా వివరించగలిగాడు. అటువంటి బోధనా పద్ధతి భిక్షువులకు కూడా ఆదర్శనీయము అనేటటువంటి భావంతో బుద్ధుడు ఇతర భిక్షువులకి అనాథ పిండకుడు గురించి చెప్పటం జరిగింది. కాబట్టి ఇటువంటివి ఇంకా కొన్ని సంఘటనలు, మరీ ఎక్కువ సంఖ్యలో కాకపోయినప్పటికీ కూడా కొన్ని సంఘటనలు మనకి పాలీ నికాయాల్లో కనిపిస్తాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోగలిగేటటువంటి విషయం ఏంటంటే, ధర్మంలో అత్యంత లోతైనటువంటి విషయాలని గృహస్థులు తెలుసుకున్నారు, వాళ్ళు ఇతరులకు బోధించారు, వాళ్ళు తమ జీవితంలో ఆ బోధనల్ని అన్వయించి దాని ద్వారా ఉత్తమమైనటువంటి ధార్మిక ఫలితాలు పొందారు అనే విషయాన్ని ధృవపరుస్తుంది అనుకుంటున్నానండి ఇటువంటి విషయాలు. కాబట్టి మొత్తం మీద మనం ఈరోజు చెప్పుకున్నటువంటి సంఖతము అనేటటువంటి భావన బౌద్ధ ధర్మంలో చాలా కీలకమైనటువంటిది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ సంఖతాన్ని వదిలివేయాలని చెబుతూ మనం పొందవలసినటువంటిది ఏమిటయ్యా అని అన్నప్పుడు, బౌద్ధంలో అత్యున్నతమైనటువంటి లక్ష్యం నిబ్బాన లేదా నిర్వాణ అనేటటువంటిది ప్రత్యేకంగా ఇప్పుడు నేను వివరించవలసినటువంటి పని లేదు మీకు. అయితే నిర్వాణాన్ని గురించి వివరించేటటువంటి అధ్యాయంలో సంయుక్త నికాయలో, అంటే దాని పేరు అసంఖత సంయుక్త అని ఉంటుంది.
అంటే సంఖతం ఏమిటో చెప్పకుండానే అసంఖతం అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పటానికే దాన్ని ఆ అధ్యాయం మొత్తం ఉపయోగించబడింది. దాంట్లో అసంఖతము అంటే ఏమిటో వివరిస్తాను భిక్షువులారా, శ్రద్ధగా వినండి అని చెబుతూ బుద్ధుడేమన్నాడయ్యా అంటే, భిక్షువులారా, రాగక్షయం, ద్వేషక్షయం, మోహక్షయం, దీనినే అసంఖతం అంటారు. అంటే ఇంకా ఎప్పుడైనా కూడా అసంఖతం అనేటటువంటి పదం మనకి వినపడగానే దాంట్లో ఏదో లోపలికెళ్ళి విడదీసి ఏదో అర్థం చెప్పాలనే కంటే కూడా చాలా సూటిగా ఉన్నటువంటి భావన ఏమిటయ్యా అంటే, రాగం అంతమవ్వటం, ద్వేషం అంతమవ్వటం, మోహం అంతమవ్వటం, ఇదే అసంఖతం, ఇదే నిర్వాణం అని చెప్పటం జరిగింది. అదే అధ్యాయంలో మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ నిర్వచనాన్ని చెబుతూనే ఈ అసంఖతాన్ని సాకల్యం చేసేటటువంటి మార్గం ఏమిటి అన్నప్పుడు రకరకాలుగా చెప్పటం జరిగిందండి. అంటే బౌద్ధ ఆచరణ మార్గం మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా అంటే మొట్టమొదట్లో ఈ అసంఖతానికి మార్గం ఏంటంటే అష్టాంగ మార్గం. ఈ అసంఖతాన్ని చేరుకునేటటువంటి మార్గం ఏమిటంటే సమత విపස්සన. అట్లాగే ఈ అసంఖతాన్ని చేరుకునేటటువంటి మార్గం 4 బ్రహ్మ విహారాలు, అంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. ఇట్లా ఆ అధ్యాయం మొత్తం కూడా అసంఖతాన్ని చేరుకోవడానికి ఉన్నటువంటి మార్గాల్ని భిన్నమైనటువంటి పదజాలంలో, భిన్నమైన పద్ధతుల్లో మనకి వివరించటం జరిగిందండి. కాబట్టి సంఖతం గురించి తెలుసుకోవాలి, అసంఖతం వైపు మనం ప్రయాణం చేయటానికి బుద్ధుడు చెప్పినటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి అనేటటువంటిది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి పాఠం యొక్క అంతిమ లక్ష్యం. కాబట్టి ఈ సంఖతం, అసంఖతం అనే వాటి యొక్క ప్రాథమికమైనటువంటి విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఇంతటితోటి నేను చెప్పదలిచినటువంటి విషయాన్ని ముగిస్తూ, ఎవరైనా దీని మీద సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే వాటిని అడగటానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.